ఒక ఉద్యోగికి నెలకు వచ్చే జీతం 20,000. ఈ లెక్కన ఆ ఉద్యోగి ఒక సంవత్సరానికి ఎంత సంపాదించగలడు? మహా అయితే ఎంత కష్టపడ్డా 3 లక్షలు. కానీ ఒక హోంగార్డు ఎంత సంపాదించాడో తెలుసా? లిటరలీ 20 కోట్లు. విజయనగరం జిల్లాలో శ్రీనివాసరావు అనే ఒక హోంగార్డు 15 ఏళ్లుగా ఏసీబీలో ఉంటూ అవినీతి తిమింగలాలకు ముందుగానే లీకులిస్తూ కోట్లు సంపాదించాడు. ఈ అక్రమ సంపాదన చూసి అధికారులే షాక్ అయ్యారు. ఇక తిరుపతిలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తిరుమలేష్ అనే వ్యక్తి అటెండర్గా పనిచేస్తాడు. ఇతని ఇంట్లో ఏకంగా 50 కోట్ల నగదు, 1.5 కేజీ బంగారం, 8 లక్షల వెండితో పాటు 11 విలువైన డాక్యుమెంట్లు కూడా దొరికాయి. అసలు ఒక సామాన్య ఉద్యోగికి ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గవర్నమెంట్ ఆఫీసులకు వెళితే లంచం లేనిదే ఫైలు కదలదు. సామాన్యుల నుంచి పైసా పిండుతారు. వ్యవస్థలోని లొసుగులను అడ్డపెట్టుకొని వీళ్ళందరూ చెలరేగిపోతున్నారు. బాధ్యత గల పోస్టుల్లో ఉండి ప్రజల రక్తం తాగే ఇలాంటి వాళ్ళను కేవలం సస్పెన్షన్ చేస్తే సరిపోదు. వీళ్ళ ఆస్తులు, వీళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులు గవర్నమెంట్ జప్తు చేయాలి. వ్యవస్థలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి. ఫాస్టాగ్ కోర్టులు ఏర్పాటు చేసి త్వరితగతిన శిక్షలు అమలయ్యేలా చూడాలి. టెక్నాలజీ వాడి జీరో హ్యూమన్ ఇంటర్స్పేస్ తేవాలి. అంటే సామాన్యుడు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా పని అయిపోయేలాగా డిజిటలైజేషన్ పెరగాలి. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సేవకులు కావాలి, కానీ దోచుకునే వాళ్ళు కాకూడదు. పని జరగాలి అంటే లంచం ఇవ్వక తప్పదు అన్న ధోరణి నుంచి ప్రజలు కూడా బయటకు రావాలి. లంచం అడిగితే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కూడా ధైర్యంగా ఫిర్యాదు చేసే విధంగా మారాలి.